అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఈ లోకంలో గల విభిన్న మనస్తత్వాలకు వింత మనుషులకు ఆలవాలమైన ఆ రైలు గాలితో జోడీ కట్టినట్టుగా జోరుగా సాగిపోతుంది. ఆ వాయువేగాన్ని సైతం ఓవర్టేక్ చేస్తున్నట్టుగా ఆ రైలులో కిటికీకి వారగా సింగిల్ సీట్లో ఒదిగొదిగి కూర్చున్న ఆ యువకుని అంతరంగం అనంతమైన దీర్ఘాలోచనలను తెరలు తెరలుగా నెమరు వేసుకుంటుంది. అతని ఆకృతి చూడడానికి అందవిహీనంగా ఉంది. ఓ మోస్తారుగా పెరిగిన గడ్డం, పీక్కుపోయిన దవడలు, లోతుగా చొచ్చుకుపోయిన కళ్ళు, నలిగిన బట్టలు అతని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. ఆ నిస్తేజమైన కళ్ళ ముందర ఏవేవో వైరాగ్యపు దృశ్యాల పరంపర. అంతలో ఏదో స్టేషన్ రావడంతో బండి ఆగి చిన్నగా జర్క్ ఇవ్వడంతో ఏదో లోకంలో నుంచి జారిపడ్డట్టుగా స్పృహలోకి వచ్చిన ఆ యువకుడు తన తడిదేరిన కళ్ళను నెమ్మదిగా కర్చీఫ్తో అద్దుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో అలికిడి కాగా అసంకల్పితంగా అవేపు తల తిప్పాడు. ఓ అమ్మాయిల గుంపు గలగలా నవ్వులతో పెద్దగా అరుస్తూ అతనికి సమీపంగా ఉన్న సీట్లను ఆక్రమించేశారు. కూర్చున్న మరుక్షణమే తమ తమ నైజాల వారీగా గడగడా మాట్లాడేస్తూ ఉన్నట్టుండి పెద్ద పెట్టిన గుళ్ళున నవ్వేస్తున్నారు. వారి నవ్వులలో చాలా మటుకు కృత్రిమత్వమే తొంగి చూస్తోంది. ఆ అమ్మాయిలు సృష్టిస్తున్న అలజడికి ఆ యువకుని ఆలోచనలకు అంతరాయం కలిగినట్లుంది. అతను ఇబ్బందిగా కదిలి ఎప్పటికీ ఆ సడలిపోని మౌనంతో కిటికీ వైపు చూపు మరల్చుకొని యథాలాపంగా ఆలోచనల్లోకి కూరుకుపోయాడు. అమ్మాయిలు తెలుగు, ఇంగ్లీషుల్లో తమకు గల భాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ తమకు తెలిసిన అన్ని రకాల జోకులను కట్ చేస్తూ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో నెంబర్ 1 నేనంటే నేనే అనే స్థాయిలో పోటాపోటీగా నవ్వులతో ఆ కంపార్ట్మెంటుని కంపింపజేస్తున్నారు. ఆ కంపార్ట్మెంట్లోని వారంతా ఆ అమ్మాయిలకేసి ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. అప్పటికే వారి గలగల నవ్వుల సవడికి బెర్తులపై ఉన్న పురుష పుంగువులు అలారం కొట్టినట్టుగా లేచి కూర్చున్నారు. నేటి నాగరికతకు చిహ్నం అనుకునే వారి డ్రెస్సుల్లోంచి ఉక్కిరి బిక్కిరవుతూ ఉట్టిపడుతున్న అందాల్ని ఆమెడ దూరం నుంచి ఆస్వాదిస్తున్నారు. ఆ పురుష పుంగుల అవస్థని అప్పటికే గమనించిన ఆ నవజవ్వనులు తమ అందాల్ని జ్ఞప్తికి తెచ్చుకుని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అన్నింటికీ అతీతుడన్నట్లుగా ఆ యువకుడు కిటికీకి అంటుకుపోయి వెనక్కిపోతున్న చెట్లను, పంట పొలాలను చూస్తున్నాడు నిర్వికారంగా. వచ్చినప్పటి నుంచి అతన్నే గమనిస్తోన్న ఓ అమ్మాయి, ప్రేమ చూసావా, ఈ మానవుడెవరో గాని సినిమా హీరోలా పోజిచ్చేస్తున్నాడు. ఎదురుగా మనమున్న విషయం గుర్తించినట్టు ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయిలో భలే నటించేస్తున్నాడనుకో అంది ఆ యువకుడిని ఎద్దేవా చేస్తూ. ఆ గుంపుకి నాయకత్వం వహిస్తోన్న ప్రేమ స్నేహితురాలి మాటకి అతన్ని ఆపాదమాస్తకం పరిశీలనగా చూసి, నిజమేనే, నువ్వు అన్నట్టు హీరోలానే ఉన్నాడు. కాకపోతే మరో దేవదాసు, భగ్న ప్రేమికుడు లాంటి టైటిల్స్కి సరిగ్గా సూట్ అవుతాడు. పైసా మేకప్ ఖర్చు లేకుండానే జోక్ కట్ చేసినట్టుగా కిసుక్కున నవ్వింది. ఆమె నవ్వుకి మిగతా అమ్మాయిలు శృతి కలిపినట్టుగా గొల్లుమన్నారు. ఎవరో చెర్నాకోలాతో చెళ్ళుమనిపించినట్లు ఉలిక్కిపాటుగా తుళ్ళిపడ్డాడతను. వారు టీజింగ్ చేస్తుంది తననేనని గ్రహించినా మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా క్షణకాలం తర్వాత అతనికి తెలియకుండానే అతని కనుకొనల్లో నుంచి ఓ వెచ్చటి కన్నీటి బిందువు జారిపడింది. అది ఆ అమ్మాయిల కంటపడకుండా జాగ్రత్త పడ్డాడతను. ఇతరుల సొత్తుని ఆశించడం ఎంతటి హేయమో ఇతరుల జాలని పొందాలనుకోవడం అంతకన్నా హేయమే మరి. అంతవరకు మబ్బులు కమ్మిన ఆకాశం అతనికి సానుభూతి ప్రకటిస్తోన్నట్లుగా పెద్ద పులిలా గాండించింది. చల్లటి ఈదురుగాలి లాలనగా అతన్ని స్మరిస్తున్న సంకేతానికి అతని జుట్టు చెరిగిపోతోంది. కొన్ని క్షణాల అనంతరం ఆ ఈదురుగాలి దట్టమైన జడివానగా మారిపోయింది. భోరున కుంభవృష్టి మొదలైంది. ఆ కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా టప్ టప్ అంటూ కిటికీలను మూసేస్తున్నారు. అతను మాత్రం కిటికీని మూయక దాని ఊచలపై మొహం ఆంచి బయటకి చూస్తున్నాడు. ఇతమిత్తంగా చెప్పులేని భావంతో. కంపార్ట్మెంట్లో అలుముకున్న తిమిరాన్ని తరిమేందుకై విద్యుత్ దీపాలు వెలిగించారు. ఆ వెలుతుల్లో అతని మొహంపై కొన్ని చినుకులు పడి మిలమిలా అంటూ మెరుస్తున్నాయి. మెత్తవారిని చూస్తే మొత్తబుద్దవుతుందన్నట్లుగా ప్రేమ అతనితో "ఏ మ్యాన్, క్లోజ్ ద విండో" ఆదేశిస్తున్నట్లుగా అంది. ఆ యువకుడు ఒక్కసారిగా తుళ్ళిపడి ప్రశ్నార్థకంగా ప్రేమకేసి చూశాడు. ప్రేమ మళ్ళీ చిరాగ్గా ఆదేశం జారీ చేసింది. దానికతను అదోలా అమాయకంగా మొహం పెట్టి, "అది కాదండి, కిటికీ తెరిచి ఇలా బయటకి చూడ్డం అంటే నాకు చాలా ఇష్టమండి" అన్నాడు. అంతే, ప్రేమకి చిరాకు ముంచుకొచ్చేసింది. ఆ నీటి తుంపర్లు కంపార్ట్మెంట్లోకి ఎలా వచ్చి పడుతున్నాయో చూసావా? ఎముకలు కొరికేసే చలి పుట్టిస్తున్న ఈ వెధవవాన కారణంగా మా ఆరోగ్యాలు ఏమి కావాలి అని నొసలు చిట్లించి మండిపడేసరికి అతని మొహం ఒక్కసారిగా మ్లానమైపోయింది. అతను చప్పున విండోని మూసివేసి దానిపై తల వాల్చేసి నిద్రకు ఉపక్రమిస్తున్న వాడిలాగా 2 కళ్ళు మూసుకొని యథాలాపంగా ఆలోచనా స్రవంతిలోకి జారిపోయాడు. రైలు అన్నింటికి అతీతంగా గమ్యమే తన తదుపరి లక్ష్యం అన్నట్టుగా జోరుగా పరుగులు పెడుతోంది. అమ్మాయిలంతా తమకు తెలిసిన రకరకాల తెలుగు, ఇంగ్లీష్, హిందీ పాటలను హుషారుగా హమ్ చేస్తూ లయబద్ధంగా క్లాప్స్ కొడుతున్నారు. ఏదో స్టేషన్ వచ్చి బండి ఆగడంతో
అతను మెల్లగా కొద్దిగా విండోని ఎత్తిపెట్టి బయటికి చూశాడు. అతను దిగాల్సిన స్టేషన్ వచ్చినట్టుంది. పక్కనే భద్రపరుచుకున్న చేతి సంచిని భుజానికి వేసుకుని నెమ్మదిగా లేచాడు. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి లేలే లేలే నా రాజా పాటందుకుని నిష్క్రమిస్తోన్న అతనికి వినబడేలాగా గొంతు స్థాయిని హెచ్చించింది మరింత హుషారుగా. ఏమాత్రం వినికిడి జ్ఞానం లేని మనిషిలాగా అతను ముందుకు నడిచాడు. అప్పుడే అతనికి ఎదురుపడ్డ టీసీ ఆశ్చర్యంగా మొహం పెట్టి నమస్తే మనోసాగర్ గారు అంటూ విష్ చేశాడు. టీసీ గారి నమస్కారానికి అతను అంటే మనోసాగర్ కూడా ప్రతి నమస్కారం చేశాడు. చిన్నగా గొంతు పెగుల్చుకుని ప్రేమకి నోట మాట రాలేదు. మనోసాగర్ రచనలు ఇదివరకే చాలా చదివింది. అందులో ప్రత్యేకించి మనోసాగర్ అమ్మనవలంటే ప్రేమకి చాలా ఇష్టం. మాతృత్వానికి వెలకట్టడానికి వీలు లేదన్నదే అందులో సారాంశం. బిడ్డల నుంచి ఏదో ఆశించి ఏ తల్లి కష్టపడదు. తనకు ఉన్నా లేకున్నా ఉన్న పిల్లలందరినీ సమానంగా చూస్తూ ప్రేమను పంచడం తల్లికే చెల్లు. అమ్మదనంలో ఉన్న కమ్మదనం మాటలతో వర్ణించేది కాదన్న మనోసాగర్ మాటను ప్రేమ ఎన్నోసార్లు మననం చేసుకుంటూ ఉంటుంది. మాతృమూర్తి ప్రేమను అమితంగా రుచి చూసి ఉంటేనే అమ్మ రచయిత అంత ఆర్ద్రంగా రాసి ఉంటారని కూడా ప్రేమ అనుకుంటూ ఉంటుంది. టీసీ మనోసాగర్ రైలు దిగి ప్లాట్ఫామ్ షెల్టర్ కింద కాసేపు మాట్లాడుకున్న అనంతరం మనోసాగర్ టీసీ నుండి సెలవు తీసుకుని రైలు పక్కన అడుగులేస్తూ నిష్క్రమిస్తున్నాడు. కార్యోన్ముక్తుడైన టీసీ కంపార్ట్మెంట్లోకి అడుగుపెట్టగానే హలో అంకుల్, హౌ ఆర్ యూ అంటూ ప్రేమ విష్ చేసింది. టీసీ ప్రేమని అబ్బురంగా చూసి పర్ఫెక్ట్లీ ఫైన్ బేబీ, ఫ్రెండ్స్ అందరితో బయలుదేరినట్టున్నావు, ఎక్కడికమ్మా ప్రయాణం పలకరించారాయన. అంకుల్, నా ప్రయాణం సంగతి తర్వాత చెప్తా కానీ ఇప్పుడు మాట్లాడారే అతను మీకు తెలుసా? ఆసక్తిగా అడిగింది ప్రేమ ఆయన్ని. అవునమ్మా, అతి తక్కువ వయసులో 100కు పైగా మహాకావ్యాలు రచించిన మహాకవి మనోసాగర్ అతనేనమ్మా. ఎన్నో ఆటుపోట్ల వల్లే ఆయన రచనల్లో వాస్తవికతగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ చేరి ఆయన ద్వారా లాభపడ్డారే కానీ కాలం కలిసిరాక ఢీలా పడ్డప్పుడు ఆయన్ను ఆదుకున్న వారే లేరు. అతని జీవితానికి మిగిలిన ఏకైక ఆసరా వాళ్ళ అమ్మ. 2 వారాల క్రితమే ఆమె కాలం చేసింది. కన్నతల్లి స్మృతులతో అనుక్షణం కట్టుమిట్టాడుతూ మానసికంగా కుమిలిపోతున్నాడు. పాపం అంటూ టీసీ చెప్పిన మాటలకి ప్రేమ మొహం ఒక్కసారిగా వివరణమైపోయింది. ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. ఆమె కళ్ళల్లో పల్చని నీటి తెర కదలాడి మనసంతా ఆర్ద్రమైపోయింది. గార్డులు విజిల్ వేయడంతో రైలు నెమ్మదిగా స్టేషన్ని వదలడానికి కూత పెడుతోంది. ప్రేమ మనసు కల్లోల కెరటమైంది. ప్రేమ టీసీ కేసి వేడుకోలుగా చూస్తూ అంకుల్, నేను ఇప్పుడే ఆయన్ని కలవాలి బొంగురు గొంతుతో నెమ్మదిగా అంది. ఇప్పుడా? ఎలా అవుతుందమ్మా, రైలు కదులుతోందిగా, అందులోనూ ఈ పాడు వర్షం ఒకటి అన్నాడు టీసీ అనునయిస్తున్నట్టుగా. రైలు అప్పటికే వేగాన్ని అందుకుంది. ఎలాగైనా దిగి తీరాలి అంకుల్ అని ప్రాధాయపడింది. కుదరదని చెప్పి టీసీ ముందుకు వెళ్ళిపోయాడు. చైన్ లాగి ప్రేమ కిందకి దిగడం, ప్లాట్ఫామ్ వైపు పరుగులు తీయడం, జనం విస్తుపోయి చూస్తూ ఉండడము ఒక్కొక్కటిగా జరిగిపోయాయి. ప్రేమ వైపు అందరూ విచిత్రంగా చూస్తూ ఉండడంతో టీసీకి జరిగింది ఏమిటో అర్థమైపోయింది. స్టేషన్ దాటి వెళ్తున్న మనోసాగర్ను మొత్తం మీద ప్రేమ పట్టుకోగలిగింది. ఆయనకు ఎదురుగా నిలబడి నమస్కారం అండి, నేను మీ రచనలు చాలా చదివాను, మీ అభిమానిని. మీ రచన అమ్మ చాలాసార్లు చదివాను. ఇందాక రైల్లో మిమ్మల్ని అవమానించాను. ఇప్పుడే టీసీ గారు మీరు ఫలానా అని చెప్పారు. అందుకే మిమ్మల్ని కలవాలని ట్రైన్ చైన్ లాగి మరీ వచ్చాను. క్షమించండి నేను అన్న మాటలకు అంటూ ప్రేమ ఏదేదో చెప్పుకుంటూ పోతోంది. ఆమె మాటలు విన్న మనోసాగర్ నా రచనమ్మ వీడని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏ స్త్రీని చూసినా మా అమ్మే గుర్తుకు వస్తుంది. ఇందాక మీరు అల్లరి చేసినప్పుడు మీలో అమ్మను తప్ప అల్లరి పిల్లని చూడలేదు. మా అమ్మే నాతో ఆడుకుంటోందనుకున్నాను. తడిసిపోతున్నావు, రైలెక్కమ్మా, జనమంతా నీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ చీకట్లో కలిసిపోయాడు మనోసాగర్.